చేద్దాం ఎవరికి ల్యాబ్ టెక్నీషియన్ నుంచి ప్రైవేట్లో మనం ఎందుకు చేయం మన జీతం మనకు వస్తుంది ఆడే ఉంది పేదోడు వస్తుంది కాబట్టి చేద్దాం అంతే కదా అస్సలు లేదా రిసీవింగ్ వచ్చాడు కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ హాస్పిటల్ మీద పారామెడికల్ స్టాఫ్ ఇబ్బంది ఇస్తే రిసీవ్ చేసుకోవట్లేదని మరి నేనే ఒక 4 మనుషులు పంపుతా వీడియో తీసినా సస్పెండ్ చేస్తాను బయట ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నారు ఈ మధ్యలో మరి చెప్తారు నాకు ఎవరెవరు ఏం చేస్తున్నారు తప్పు కదా అది ఉన్నారా నేను చేశాను లిల్లీ పుష్ప ఉందా ఈమె ప్రశాంతి ఉందా సుశీల రాసుకున్నా సస్పెండ్ చేయాలి లేదు శ్రవణ్ కుమార్ రాసుకో ఓకే సార్ ఆబ్సెంట్ రమేష్ కుమార్ ఓకే రైట్ నో ప్రాబ్లం ఈ వచ్చేటప్పుడు రావాలి కదా శ్రవణ్ కుమార్ రాసుకో షోకార్ గతంలో ఏమన్నా షోకార్ ఉంటే మాత్రం లేదు ఫస్ట్ టైమా నెక్స్ట్ ఉపేందర్ వచ్చినోడు సంతకం పెట్టారు సంతకాలు రావా ఏరుపుత్రుడు అయితేనే మనం పి అని పెడతాం వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో ఆ విధంగా ప్రేమతో రిసీవ్ చేసుకోవాలా మీ ట్రైనింగ్ లో మదర్ టెరిసా గురించి సర్వీస్ గురించి చెప్పలేదా చెప్పినా కానీ సర్వీస్ పెరుగుతున్నా కొద్దిగా కరెక్ట్గా అయిపోయినామా మన జీతం మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నామా అర్థం కావట్లేదు కొద్దిగా మంచిగా వాళ్ళని ప్రేమతో రిసీవ్ చేసుకోండి ప్రేమతో పలకరించండి తర్వాత ఓపీలో కూడా పూర్తి స్థాయిలో చూడండి వాడు పల్స్ ఎట్లా ఉంది వెరీ గుడ్ అండి जरा पेरिगिना का क्या करें बुखार ज्यादा है ना आप नहीं क्यों नहीं ला सेकंड एपिसोड टेक केयर रूम इज नॉट देयर एनी रूम బానే ఉంది కదా ప్రైవేట్ మనకి డబ్బా ఏంటి వాళ్ళకి మొదలే తెలుస్తుంది కదా ప్రిజర్వ్ చేయడానికి లేదా అదే ప్రస్తుతాన్ని మారుతాం ఒక లేడట ఇంకోటి నుంచి అయినా సరే ఎవ్రీడే చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు చౌటుప్పల్లో ఉన్నటువంటి వార్డుల పర్యటనలో భాగంగా నేను అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గంగాధర్ గారు కలిసి వార్డులో నీటి సమస్యపై ఇతర సమస్యలపై 2 వార్డులు తిరగడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ హాస్పిటల్ కూడా ఆకస్మిక తనిఖీ చేశాము. సరే సమయానికి 9 o'clock కల్లా డాక్టర్లందరూ కూడా హాజరైనప్పటికీ ఇక్కడ కొన్ని లోపాలు అనేది తలెత్తున్నాయి. మేజర్గా పారామెడికల్ స్టాఫ్ రిసీవింగ్ సరిగ్గా లేదని, అంతేకాకుండా ఇక డెలివరీస్ కూడా ఏదైతే ప్రభుత్వం ఉద్దేశించి డెలివరీస్ ఎక్కువ కావాలి, తర్వాత పేదవాళ్ళకి ఈ ప్రైవేట్కి వెళ్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, వారికి ఆదా చేయాలని చెప్పి అన్ని సౌకర్యాలతోటి మనకి ఈవెన్ 108 ద్వారా తీసుకొచ్చి మళ్ళీ 102 ద్వారా ఇంటికి దిగబెట్టే వరకు కూడా రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే వైద్యాన్ని అందించాల్సిన హాస్పిటల్ ఉందో కేవలం తక్కువ అవుతున్నాయి. అంతకుముందు నెల 13 ఈ నెల 20 ఈ విధంగా ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత తక్కువ ఇనిషియేషన్ డెలివరీస్ కావటం అనేది కొద్దిగా శోచనీయం. దీనికి ఇక్కడ అందరికి కూడా చెప్పడం జరిగింది వారి యొక్క పనితీరు మార్చుకోవాలని. అదేవిధంగా ప్రధానంగా ఒక 2 రోజులు మాత్రమే వీళ్ళు సర్జరీలు చేస్తున్నారు. సో ఎక్కువగా ఇక్కడ హాస్పిటల్కి వచ్చేది నార్మల్ డెలివరీ కాకుండా LACSలు వస్తాయి. వచ్చినప్పుడు మేము 2 రోజులు చేస్తామంటే మిగతా రోజులు ప్రైవేట్కి వెళ్ళటమో లేకపోతే ఇతరత్ర బాధపడే అవకాశం ఉంది. సో ఇక్కడే ఎనస్థీషియా సమస్య కూడా ఉందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా సెకండ్ ఎనస్థీషియా కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో అన్ని రోజుల్లో వీళ్ళు LACSలు చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ చేయలేకపోతే ఈ విధమైనటువంటి పనితీరు వస్తుంది. దాని ద్వారా వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి మళ్ళీ ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అత్యధిక డబ్బుని ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా పేషెంట్స్ ఓపెన్ చూసేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి చూడట్లేదు అనేది కూడా ఒక ఫిర్యాదు. దానికి కూడా
ఓపీలో కూడా ఆ పనితీరు మార్చుకోవాలని కూడా ఓపీలో ఉన్నటువంటి డాక్టర్స్ కి ముగ్గురు ఒకే దగ్గర కూర్చోకుండా కనీసం 2 స్థలాల్లో అయినా కూర్చొని స్కాటర్ చేసుకొని ప్రతి పేషెంట్ కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళ వివరాలు కనుక్కొని చేసుకున్నట్లయితే ఫస్ట్ పేషెంట్ కి రిసీవింగే సగం రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ అనేది ఉండే విధంగా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క మినిమం ఉన్నటువంటి పారామీటర్స్ ఏవైతే ప్రోటోకాల్ ప్రకారంగా చూసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యల్ని ఒక 2-3 నిమిషాలు కేటాయించినట్లయితే ఆ రోగి స్వాంతన పడేటట్టు అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యవస్థ మీద డాక్టర్ మీద నమ్మకం ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వీడు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు